ఒకప్పుడు సెక్స్ గురించి చర్చించుకోవాలంటే మొహమాట పడేవాళ్ళు, సిగ్గుపడేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు కొద్దిగా జనంలో అవేర్నెస్ వచ్చి వాళ్ళ ఇంట్లో సెక్సువల్ విషయాలన్నీ చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా మగవాళ్ళు మామూలుగా ఒక ఇద్దరు ముగ్గురు కలిసిన చోట ఫ్రెండ్స్ వారు చర్చించుకుంటున్నారు. అదే విధంగా ఇప్పుడు ఆడవాళ్ళలో కూడా అవేర్నెస్ వచ్చింది. వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లోటి సెక్స్ విషయాలన్నీ చర్చించుకుంటున్నారు. ఇది నిజంగా సంతోషపడాల్సిన విషయమే. ఎందుకంటే సెక్స్ అంటే ఏదో గుప్త రహస్యం అని అంత మూసి పెట్టుకోవడం కరెక్ట్ కాదు. సెక్స్ అంటే అది ఒక విజ్ఞానం. మనకు నిద్ర, తిండి, కట్టుకోవడానికి బట్ట, ఇవన్నీ జీవితంలో ఎంత ముఖ్యమో సెక్స్ కూడా అంతే ముఖ్యం. అటువంటప్పుడు ఆ సెక్స్ గురించి చర్చించుకోవడంలో ఏ మాత్రం తప్పులేదు. నేను అందుకే ఇప్పుడు నాకు సోషల్ మీడియాలో ఎక్కువ మంది మహిళలు లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ నేను ఎందుకంటే ఎక్కువగా ఇటువంటి వీడియోలు చేస్తాను, మన అక్క చెల్లెళ్లకు సెక్స్ అంటే బీడియం, జంకు, సిగ్గు ఇవన్నీ ఉండకూడదు, వాళ్ళకి విజ్ఞానం, సెక్స్ విజ్ఞానం అందించాలి అనే ఒక ప్రయత్నంతో ఇటువంటి వీడియోస్ ఎక్కువ పెడుతూ ఉంటాను. దాన్ని బూతుగా భావించకుండా అర్థం చేసుకుంటా కానీ మనవి. ఇక విషయానికి వస్తే అదే చర్చించుకుంటూ ఉంటారు కదా సెక్స్ విషయంగా. మహిళలు అయితే ఏం చర్చించుకుంటూ ఉంటారంటే, ముగ్గురు ఆడవాళ్ళు కలిసాకనుకో స్నేహితురాళ్ళు, వాళ్ళు ఒక ఆమె చెప్తుంది, నా మొగుడు రాత్రి పడుకునేటప్పుడు కావాలా, అర్ధరాత్రిలో కావాలా, మిడ్ నైట్, పొద్దున టీకో కాఫీకో ముందు కావాలా, రోజుకు 3 సార్లు కావాలా, లేకపోతే నన్ను సతాయించేస్తాడు అని స్టేజ్గా చెప్తుంది. వాళ్ళ మొగుడు మన్మధుడు లాగా ఫీల్ అయిపోతూ. దీంతో ఇటుపక్క ఉన్న ఒక మహిళకు ఏమనిపిస్తుంది అంటే, ఆ మనసులో వాళ్ళ మొగుడు అంత కూడా, వాళ్ళ మొగుడికి అంత కెపాసిటీ ఉందా, మన మొగుడేంది ఎప్పుడో వాహానికి ఒకసారి తూతూ మంతం అనిపిస్తాడు అనేసి మనసులో బాధపడతా, బయటకు చెప్పుకోకపోయినా నిజంగా చెప్తున్నా వాళ్ళ మనసులో సంఘర్షణ అనేది మొదలవుతుంది ఇటువంటివి విన్నప్పుడు. కానీ అటువంటి ఆడపడుచులకు నేను చెప్పేది ఏమంటే, చూడమ్మా, వాళ్ళు రోజుకు 3 సార్లు చేసినంత మాత్రం వాళ్ళ మొగుడు మన్మధుడు కాదు. నీ మొగుడు వాగానికి ఒక్కసారి చేసినా మగాడు కాకుండా పోడు. ఇక్కడ అసలు పాయింట్ ఏమంటే, ఆ 3 సార్లు చేసే భర్తకి ఆమె మీద అంత ప్రేమ అనేది ఉండదు, ఆమె మీద కామం. ఆ కామంతోనే అతను 3 సార్లు చేయగలుగుతున్నాడు రోజుకి. అదే నీ భర్త వాగానికి ఒకసారి చేస్తున్నాడు, ప్రతిరోజు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదంటే నీ మీద అమితమైన ప్రేమ. చూడు, గుర్తుపెట్టుకోండి, కామం ఉన్న చోట ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్న చోట కామం ఉండదు. అంటే మీ భర్తకు నీ మీద హద్దులు లేని ప్రేమ, ఆకాశం అంత ప్రేమ. అందుకే సెక్స్ కోరికలు, కామం అనేది ఆటోమేటిక్గా కొంచెం తగ్గుతుంది. అది అర్థం చేసుకోండి. ఇక గర్వపడండి. నీకు ఇంకోటి, మీకు కామంతో ఉన్న మూడు కావాలా, ప్రేమతో ఉన్న మూడు కావాలా, మీరే ఆలోచించుకోండి. కాకపోతే సెక్స్ జీవితం కూడా ముఖ్యం మన జీవితంలో, కాదనట్లేదు. నేను ఇలా చర్చించుకుంటూ ఉన్న సమయంలో కొంతమంది అప్సెట్ అవుతూ ఉంటారు కదా, మన భర్త ఏంటి ఇలా అని, అందుకని చెప్తున్నాను. డోంట్ వరీ.